అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాక్యము. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనము. గాడ్ డిడ్ ఎక్స్ట్రాడినరీ మిరాకిల్స్ త్రూ పాల్. యాక్ట్స్ చాప్టర్ 19 వర్స్ 11. ఈ రోజుకు గాను మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క క్రియలు, ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఆయన తన మహిమ కొరకు దేనినైనా వాడుకోవాలంటే అది ఒక వస్తువైనా, ఒక మనిషి అయినా, ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఎంతో మహిమకరముగా వాడుకుంటారండి. ఈ లోకంలో మనము కొన్నిసార్లు చూడవచ్చు, ఏ జ్ఞానము చదువు లేని వ్యక్తి ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. దీని గురించి న్యూస్ ఛానల్స్ కూడా, వార్తలు కూడా చెప్తుంటే, న్యూస్ పేపర్లో వస్తుంటే, ఎందుకంటే ఈ లోకపరంగా అదొక విచిత్రమైన న్యూస్. ఏ నాలెడ్జ్ లేకపోయినా పెద్ద వ్యాపారవేత్త అయినాడని, 10th క్లాస్ కూడా పాస్ కాని వ్యక్తి ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తుందని, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారు అనేకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అని, ఇలా రకరకాలుగా చెప్తున్నప్పుడు మనము కూడా వారిని బట్టి ఆశ్చర్యపోతుంటాము. నిజమే కదా అనుకుంటాము. అయితే బాగా చదివి మొదటి నుండే బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా చేస్తే, సాధిస్తే పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి అవి చేశారు అని సింపుల్గా తీసి పారేస్తాము. ఈరోజు వాక్య భాగంను కూడా అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తుంది. యేసుక్రీస్తుతో పాటు తిరిగినటువంటి వ్యక్తులను, అనగా 12 మంది శిష్యులను అపోస్తులుగా పిలిచారు. వారికే అందరూ ప్రాముఖ్యత ఇచ్చారు. వారు యేసయ్య కన్నులారా చూశారు కాబట్టి, ఆయన మాటలు, ఆయన దీవెనలు నేరుగా పొందుకున్నారు కాబట్టి, వారు అద్భుతాలు చేసిన, అనేక సూచక క్రియలు చేసిన దానిలో పెద్ద విషయము ఏమీ లేకపోవచ్చు. అప్పుడు అక్కడ ఉన్నవారు కూడా అనుకొని ఉండొచ్చు, వారు యేసయ్య 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి వారు చేయగలిగారు, దానిలో ఏముంది అని. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగంలోని మాటలు మనం చూస్తే మనము ఒక విషయాన్ని గమనించవచ్చు. ఆయన మహిమ ఏమిటో, ఆయన తన బిడ్డలను ఎలా వాడుకుంటారో, ఎలా గణపరుస్తారో అని చాలా సుస్పష్టముగా మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తుడైన పౌలు మొదట క్రీస్తు వ్యతిరేకి, హింసకుడిగా, దూషకుడిగా ఉన్నవాడు, యేసయ్యను కనులారా చూడనివాడు, ఆయన దగ్గర ఎటువంటి ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. గట్టిగా మాట్లాడితే యేసుని గురించి బోధిస్తున్న వారిని చంపేవాడు. అటువంటి వ్యక్తిని, మరి ఎటువంటి అర్హత లేని అతన్ని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు అంటే పౌలు చేత విశేషమైన అద్భుతాలను చేయించాడు. ఇంగ్లీష్ వర్డ్లో ఏమని ఉన్నదంటే ఎక్స్ట్రాడినరీ, అనగా ఎక్స్ట్రా ఆర్డినరీ, సాధారణమైనవి కాదు, అసాధారణమైనవి అని అర్థము. యేసయ్యతో ఉన్న అపోస్తులు సాధారణ అద్భుతాలు చేస్తే పౌలు మాత్రము అసాధారణమైన అద్భుతాలు చేశాడంట. ఉదాహరణకు ఒక అద్భుతము చూస్తే పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనను, నడికట్టులైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని కూడా వదిలిపోయెను, దయ్యములు కూడా వానిని వదిలిపోయెను అని. అవును, పౌలు శరీరానికి తగిలిన వస్త్రములు సైతము రోగాలను, దయ్యాలను వెలగొట్టాయంటే దేవుడు ఏ విధంగా పౌలును వాడుకున్నాడో మనము అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు పౌలు భక్తుడు వస్తున్నాడు అని తెలిస్తే భయపడి పారిపోయేవారు. దేవుడు పౌలును దర్శించిన తరువాత, వాడు కూడా మొదలుపెట్టిన తరువాత పౌలు దగ్గరకు రావడానికి, అతనితో ప్రార్థన చేయించుకోవడానికి అనేకులు అతని వెంబడించి ఉండవచ్చును. ఈ రోజున ఈ మాటలు వింటున్న
ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఎంతటి అల్పులైనా గనులుగా మార్చగలడు అనడానికి పౌలు కూడా ఒక పెద్ద సాక్ష్యము. పౌలు గారు కూడా మనకి కనబడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా పౌలుగా మార్చబడని సౌలు జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నావేమో. అందరూ చీదరించుకొని, అందరూ దూషించుకొని జీవితాన్ని ఈ రోజున నీవు జీవిస్తున్నావేమో. నిన్ను చూచి, నీ జీవితాన్ని చూచి ద్వేషించే వారికన్నా ప్రేమించేవారు ఎవ్వరు కూడా ఉండకపోవచ్చేమో. బాధపడకు, దిగులు చెందకు. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఇప్పుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను కూడా పౌలు వలె వాడుకోబోతున్నాడు. విశ్వాసముతో జీవించు, నీవు కూడా ఒక అద్భుతముగా మారతావు. ఈ మాటలు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఏమి పనికిరాని వారిని కూడా ప్రభువా యేసయ్య మీకు ఇష్టమైన పాత్రగా నా ప్రభ వాడుకోబోతున్నారు. మీకు స్తోత్రములు. ఈ మాటలు, ఈ యొక్క ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించండి. సేవ చేయటానికి ప్రభా ఆశగా ఉన్నవారిని నా ప్రభ తండ్రి ఈ వాక్యము హత్తుకునేలా దీవించండి తండ్రి. అవును ప్రభా, ఈరోజు ప్రభా మేము చేసే ప్రతి పనిలో మా ముందుండి నడిపించి ప్రభా మీ కృప వెంబడి కృపతో మమ్మల్ని రక్షించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణత.